ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి మన వారసత్వ విఆర్ఏలు అట్లాగే వివిధ శాఖల్లోకి పోయినటువంటి విఆర్ఏలు మళ్ళీ రిటర్న్ విఆర్ఏగా కొనసాగుతామని చెప్పేసి కొందరు సరిపోయిన విఆర్ఏ ఓరసులు రిటైర్మెంట్ అయిన విఆర్ఏ ఓరసులు ఈరోజు వీళ్ళంతా కూడా సిసిఎల్ ఆఫీస్ కాడికి ఈరోజు వచ్చాం. ఈరోజు ఈ ధర్నాని మనం చేస్తున్నాం. మనం ఏదో సరదా కోసం ఎండలో వచ్చి ఆఫీస్ మనం కూర్చోలేదు. అయ్యా మా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి, మాకు న్యాయం చేయండి, మాకు ఉపాధి కల్పించండి, మా తండ్రుల స్థానంలో మమ్మల్ని వారసులుగా విఆర్ఏలుగా మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి అడగటం కోసమే మనం ఇలా వచ్చాము. మనము గత ప్రభుత్వంలో 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేశాం. ఎందుకు చేశామో సమ్మె 2022లో ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది వారసులకి ఉద్యోగాలు ఇస్తామని, అట్లాగే ప్రమోషన్లు ఇస్తామని, మిగతా డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి అసెంబ్లీలో హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి 80 రోజులు సుదీర్ఘ సమ్మె జరిగిన తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయాన 2 రోజుల పాటు మన బీఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపాడు. చర్చలు జరిపి చనిపోయిన బీఆర్ఏలందరికీ 2014 జూన్ 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తాం. అట్లాగే 61 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తాం. మిగతా వారసులకి ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారసులకు ఉద్యోగాలు ఇస్తాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, జీవోలు విడుదల చేశారు. ఆ తర్వాత కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు, కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వకుండా వారసులకు ఇవ్వకుండా గత సంవత్సర కాలం నుంచి ఆ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 10 నెలల కాలంలో అనేక సార్లు మంత్రులు కలిసాం, అధికారులు కలిసాం. ఆనాడు చర్చల్లో ఉన్నటువంటి సిసిఎల్ఏ గారు నవీన్ మిత్తల్ గారి సార్ని అనేక సార్లు కలిసాం. అయినా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించడం లేదు. ఇప్పటి వరకే వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక రూల్స్ రూపొందించలేదు, ఒక నిబంధన వాళ్ళని రూపొందించలేదు. ఇంకా కాలయాపన ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ కాలంలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి. వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చినా కానీ ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. అందుకనే ఈరోజు మనం సిసిఎల్ ఆఫీస్ కూడా శాంతియుతంగా ధర్నా చేసి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం కోసం మనం వచ్చాం. మన వారసులే కాదు, ఇలా అనేక మందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు. రెవెన్యూ శాఖల నుంచే మన మున్సిపల్ శాఖలోకి, ఇరిగేషన్ శాఖలోకి, మిషన్ భగీరథ శాఖలోకి, విద్యా వైద్య రకరకాల శాఖలోకి బదిలీ చేశారు. కానీ కొన్ని శాఖల్లోకి పోయినటువంటి విఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలోనేమో రెవెన్యూ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్ళం. కానీ ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో పంపించిన తర్వాత చెత్తెత్తమంటున్నాం మనతోనే, రోడ్లు ఊడ్చమంటారు మనతోనే, మురికాలు తీయమంటారు, అట్లాగే కప్పు కొట్టమంటారు, పరిసరాలు శుభ్రం చేయాలంటారు, పారిశుద్ధ పనులని మనతో చేస్తారు. అందుకనే ఈ పనులు మేము చేయం. మాకు మళ్ళీ ఏదైతే పాత రెవెన్యూ వ్యవస్థ ఉందో రెవెన్యూ వ్యవస్థలోనే మమ్మల్ని తిరిగి పంపించాలని మనం అడుగుతున్నాం. మనం పారిశుద్ధ కార్మికులం కాదు, మనం రెవెన్యూ వ్యవస్థలో గౌరవంగా ఇన్ని రోజులు డ్యూటీ చేశాం. కానీ ఇప్పుడు ఈ పారిశుద్ధ పనులు చేయమనంటే మనం ఈరోజు పారిశుద్ధ పనులు చేయడానికి మనం రాలేదు. మనం ఏమడుగుతున్నాం, మాకు ఆప్షన్ ఇవ్వండి, మమ్మల్ని మళ్ళీ తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోండి. ఆ రోజు చర్చల్లో కూడా
స్వయాన ముఖ్యమంత్రి గారు అధికారులు ఆ రోజు కూడా చెప్పారు, మీ అందరికీ ఆప్షన్లు ఇస్తాం, ఆప్షన్ల ప్రకారమే మీరు కోరుకున్నటువంటి శాఖలో పంపిస్తామన్నారు. కానీ మనల్ని అట్లా పంపలేదు. అధికారులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు తోసిన పద్ధతిలో ఏ శాఖకు పంపితే ఆ శాఖకు పంపారు. కొంతమందికి శాఖలు కేటాయించారు, కానీ అక్కడ పోస్టులు లేవు. అక్కడ పోస్టులు లేక శాఖలు కేటాయించిన వాళ్ళు రాష్ట్రంలో 200 మంది ఉన్నారు. గత 10 నెలలుగా వాళ్లకు జీతాలు లేవు. ఇప్పుడు వారసులకి జీతాలు లేవు. అనేక ఇబ్బందులతో ఇలా సతమతమవుతున్నటువంటి మనం ఉన్నారు. అందుకనే మన గోడు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి అని చెప్పేసి మన హెడ్ ఆఫీసు సిసిఎల్ ఆఫీస్కే పోదాం. సిసిఎల్ ఆఫీస్కైనా మన గోడు చెప్తాం. ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం మన నిరసన అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మేమంతా మాది ప్రజా ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, మేము పాలకులం కాదు సేవకులం. ఇందిరమ్మ రాజ్యం అని అంటే దళితుల కోసం పేదల కోసం సేవ చేసినటువంటి ప్రభుత్వం మాది. అందుకని మేము సేవ చేస్తాం, పేదలకు సేవ చేస్తాం. నిజంగా ఇందిరమ్మ రాజ్యం అయితే, పేదలకు సేవ చేసే ప్రభుత్వం అయితే ఇవాళ వీఆర్ఏలో ఈ వారసులకు ఉన్న వాళ్ళంతా కూడా దళితులు, అట్టడుగు వర్గాల వారు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు. కాబట్టి నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, వెంటనే వీఆర్ఏ సంఘాల నాయకులతోనే చర్చలు జరిపి